ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీం మంజూరు చేసింది. మరి కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా బయటకు వస్తారా? వస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం కాబోతోందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ ఈడీ కేసులను విడివిడిగా విచారించిన సుప్రీంకోర్టు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది. 17 నెలల జైలు జీవితం తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి వచ్చినట్లయింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇంతకాలం బెయిల్ ఇవ్వని దిగువ కోర్టుల తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. 17 నెలల క్రితం అరెస్ట్ అయినా ఇంకా విచారణ ప్రారంభం కాలేదా అంటూ సిబిఐని ప్రశ్నించింది న్యాయస్థానం. సిసోడియా హక్కులను హరించారంటూ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 2023 ఫిబ్రవరి 26న సిబిఐ మనీష్ సిసోడియాను కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆప్ మినిస్టర్ ఆతిషి సిసోడియాను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంద భాష్పాలు కార్చారు. కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వస్తుందన్న ఆనందం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కు ఈడీ కేసుల్లో బెయిల్ రాగా సిబిఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. న్యాయం జరగడం ఆలస్యమవుతుందేమో కానీ అన్యాయం మాత్రం జరగదన్నారు కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్. న్యాయ పోరాటం కొనసాగుతుంది అన్నారు. కేజ్రీవాల్ పై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఈ నెల 12న విచారణ జరగనుంది. కేజ్రీవాల్ కూడా బెయిల్ పై బయటపడితే వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ లాభపడే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ ఎన్నికల్లో ప్రధాన అంశమయ్యే ఛాన్స్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, అన్యాయంగా తమను అరెస్టు చేస్తోందని ఆరోపిస్తోంది. मनीष सिसोदिया जी 17 महीने जेल में रहने के बाद आज उनकी जमानत हुई है. ये सत्य की विजय है. ये दिखाता है कि भगवान के घर में देर है लेकिन अंधेर नहीं है. मनीष सिसोदिया जी को एक झूठे मुकदमे में फंसाया गया. मनीष सिसोदिया जी एक ऐसे व्यक्ति हैं जिन्होंने दिल्ली के बच्चों को शानदार भविष्य दिया. मनीष सिसोदिया जी एक ऐसे व्यक्ति हैं जिन्होंने दिल्ली के बच्चों की हाथ की लकीर बदल डाली, उनका भविष्य बदल डाला, उनकी शिक्षा व्यवस्था बदल डाली. और आज हमें जो खुशी है मनीष जी को बेल मिलने पर, अब हम इंतज़ार कर रहे हैं कि इसी तरह से जल्द ही ये समय आएगा कि दिल्ली के लोकप्रिय मुख्यमंत्री अरविंद केजरीवाल जी भी बाहर आएंगे. दिल्ली के लोग अपने लोकप्रिय मनीष सिसोदिया जी का इंतज़ार कर रहे थे, अरविंद केजरीवाल जी का इंतज़ार कर रहे हैं. मुझे लगता है दिल्ली में कोई ऐसी माँ नहीं होगी जिसने अरविंद केजरीवाल जी के लिए आंसू ना बहाए. We all know that the ED has been misused by BJP for a long time, and they had been using it as a political tool to silence the opposition. Mr. Manish Sisodia's release has shown that the legal system has taken a long time to give justice to Mr. Manish Sisodia. అసలు దేశమంతా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ఓసారి పరిశీలిస్తే ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీలో అప్పటిదాకా 60% మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. 2021 పాలసీ ప్రకారం వాటిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఢిల్లీని 32 జోన్లుగా విభజించి పెద్ద సంఖ్యలో షాపులు పెట్టుకునేందుకు అనుమతించారు. ఎంఆర్పీ కాకుండా తమకు నచ్చిన ధరకు లిక్కర్ అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాదు ఉదయం 3 గంటల వరకు షాపులు తెరవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలున్నాయి. ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి.
2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేసి అవకతవకలను గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించారు. కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. 2022 జూలై 22న కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలొచ్చాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని, ప్రతి బీర్ కేసుకి ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలొచ్చాయి. మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ విషయం కనీసం లెఫ్టినెంట్ గవర్నర్ కు కూడా తెలియదని నివేదించారు. కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చింది. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలున్నాయి. ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టు 2022లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మొదలుపెట్టింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ, ఈడీలు రెండూ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రామచంద్ర పిళ్ళై, శరత్చంద్రారెడ్డి, మనీష్ సిసోడియా, కవిత, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు జరిగాయి. भ्रष्टाचार का अधिकार, भ्रष्टाचार का अधिकार, भ्रष्टाचार का